నమస్కారం అండి ఎంపీ గారు. నమస్కారం. బహుజన్ సమాజ్ పార్టీ నార్త్ ఇండియాలో అవుట్డేటెడ్ అయిన ఈ రోజుల్లో మీరు బహుజన్ సమాజ్ పార్టీని ఎందుకు అనుకున్నారు? బహుజన్ సమాజ్ పార్టీ అవుట్డేటెడ్ అవ్వలేదనే చెప్తాను. ఎందువల్లంటే 1984లో అంబేద్కర్ గారి ఆశయ సాధనతో మాన్యశ్రీ కాంశీరామ్ గారు మొదలుపెట్టినప్పుడు 2 సార్లు పరాజయం అయినప్పటికీ తరువాత విజయం సాధించి 4 సార్లు బెహన్జీ మాయావతి గారు ముఖ్యమంత్రిగా చేశారు. ఎన్నో సంస్కరణలు చేశారు. పేదవారికి 23,000 ఎకరాల భూమి పంచి ఇచ్చారు. ఆమె చేసిన సంస్కరణలు అనేవి దేశంలోనే అతిపెద్దవి. ఇది వచ్చేసరికి ఒక 10 సంవత్సరాలు అనగా గత 2 ఎన్నికలలో ఎలయన్స్గా ఉండడం వలన దీని ప్రభావం కొంత తగ్గిందనే చెప్పొచ్చు, కానీ పూర్తిగా కాదు. ఇప్పుడు మేము ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మాకు విశేష ఆదరణ వస్తుంది. తప్పకుండా బహుజన్ సమాజ్ పార్టీ మంచి ఓటింగ్ని ఈసారి తీసుకొస్తుందని ప్రజలందరికీ తెలియచేయడానికి చాలా సంతోషంగా ఉన్నాం. ఈ ఎలక్షన్ టైంలో ఈ బందర్ పార్లమెంట్ నియోజకవర్గంలో మీరు విస్తృతంగా పర్యటించారు. మీకు మౌలికంగా మీ దృష్టికి వచ్చిన ప్రధానమైన సమస్య ఏం గుర్తించారు మీరు? గ్రామాల్లో వెళ్తున్నప్పుడు రోడ్డు సదుపాయాలు అనేవి అధ్వాన్నంగా ఉన్నాయి. ఎన్నికల పర్యటన మొదలైన తర్వాత 2 నెలలుగా ఏవైతే మెయిన్ రోడ్స్ ఉన్నాయో వాటిని ఇప్పుడు రిపేర్ చేయడానికి కొంత ఫోకస్ పెట్టారే కానీ మనకు ప్రామాణికమైనటువంటి పల్లెలు అవే మన పట్టుగొమ్మలు, అక్కడే ఓటింగ్ శాతం ఎక్కువ ఉంటుంది. అయినప్పటికీ కూడా వాళ్ళని ఓటర్లుగానే చూస్తున్నారు, కానీ వాళ్లకు కావాల్సిన కనీస మౌలిక వసతులు కూడా కల్పించడం లేదు. అధ్వాన్నమైన రోడ్లు, డ్రైనేజ్ లేని పరిస్థితి, అదేవిధంగా చిన్న చిన్న ఇళ్లలో ఉంటున్నారు. ఇప్పటికీ వాళ్ళ నివాస యోగ్యం కానీ ఇళ్లలో ఉంటున్నారు. వాళ్లకు వైద్య సదుపాయం సరిగా లేదు, సరైన విద్య అక్కడ లేదు. అన్నీ కూడా మల్టీ పాలిటన్ సిటీలోనే ఉన్నాయి, కానీ గ్రామాల్లో అనేవి ఎటువంటి వసతులు అనేవి లేకుండా ఉన్నాయి. అవన్నీ చూసి ఇప్పటికీ ఆశ్చర్యం కలుగుతూ ఉంది. 78 సంవత్సరాలు స్వతంత్రం అయినప్పటికీ కూడా ఇంకా పల్లెటూరులో పరిస్థితి ఇంత అధ్వాన్నంగా ఉందా అని క్యాంపెయినింగ్లను చేస్తూ ఉంటారు, కానీ మెయిన్ సెంటర్స్లో వెళ్తారు. గ్రామాల్లోకి అంత విస్తృతంగా వెళ్ళట్లేదు. వెళ్ళినా కానీ చెప్తున్నారు, కానీ పనులు అనేవి జరగడం లేదు. అవన్నీ బహుజన్ సమాజ్ పార్టీ గుర్తించింది. వాళ్ళకి ఎట్లాంటివి చేయాలి అనేవి ఒక ప్రణాళిక అనేది మేము రూపొందించుకున్నాం. భూమి లేని ప్రతి ఒక్క పేదవారికి 1 ఎకరం భూమి ఇవ్వాలి అనేది ఈ యొక్క పరిస్థితులను చూసిన తర్వాతనే మా మేనిఫెస్టోగా పెట్టాం. అవి కంపల్సరీగా మేము నెరవేరుస్తాం. బటన్ నొక్కి డబ్బులు వాళ్ళ ఖాతాలో వేయడం ద్వారా మేము పేదరికాన్ని నిర్మూలించాము, పేదలను అప్లిఫ్ట్ చేస్తున్నాము అని చెప్తున్నారు. మీరేమో పేదలుగానే ఉన్నానంటున్నారు. ఆ డిఫరెన్స్ మీకు ఏం అర్థం కావట్లేదా? బటన్ నొక్కి పేదలకు డబ్బులు ఇస్తున్నాం అనేది అది ఎంత హాస్యాస్పదంగా ఉంది అనంటే, ప్రతి ఒక్కరికి బ్యాంకు ఖాతా కావాలి అని తెరిపించారు. కానీ బ్యాంక్ ఖాతా తెరిపించిన తర్వాత ఏ ట్రాన్సాక్షన్ చేసినా కానీ మినిమం డబ్బులు వేసినా పైసలు పోతున్నాయి, డబ్బులు తీసినా పైసలు పోతా ఉన్నాయి. అది ఎంతవరకు అన్నానంటే, చాలా మనకు బ్యాంక్ ఖాతా ఓపెన్ చేసేటప్పుడు నల్లధనం అంతా ఉంది. ప్రతి ఒక్క అకౌంట్లో 15 లక్షల రూపాయలు మేము వేస్తామని అనేది మోడీ గారు చేసిన లాస్ట్ ఎన్నికలలో ఆయన ఇచ్చిన వాగ్దానం. 15 లక్షలు కాదు కదా, ప్రతి ఒక్కళ్ళతో జీరో బ్యాలెన్స్ అకౌంట్ అనేది ఓపెన్ చేయించి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుల్ని తిరిగి కమిషన్స్గా వాళ్ళే తీసుకుంటా ఉన్నారు. దీన్ని బట్టి ప్రజల్ని ఎంత అమాయకులు చేస్తున్నారో, ఓట్ల కోసం ఏ విధంగా రాజకీయ ప్రగల్భాలు అన్నీ చెప్తా ఉన్నారు, కానీ అవి నెరవేరడం అనేది శూన్యమనే చెప్పాలి. ఎందువల్లంటే వాళ్లకు డబ్బులు ఇస్తాము అని అంటున్నారు. దేనికోసం ఇస్తున్నారు? వాళ్ళని ఒక కార్యాచరణ రూపంగా విలువైన విధంగా ఉపయోగించుకోగలిగితే అవి మంచి విషయమే, కానీ అనగా వాళ్ళకు ఒక చిన్న చిన్న కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి వాళ్ళని ఆర్థికంగా బలపరిచే విధంగా చేస్తే అది దేశానికి ఎంతో మంచి విషయం. అదేవిధంగా అభివృద్ధి చెందిన దేశం నుండి మనకు మంచి లాభాలు ఉంటాయి. జీడిపిలో వాళ్ళ గ్రోత్ రేట్ పెరుగుతుంది. మనకు అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంటున్నాం, కానీ అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలి అని అంటే అకౌంట్లో డబ్బులు వేయడం అనేది కాదు, వాళ్ళని యొక్క పారిశ్రామికంగా వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. వాళ్ళు కూడా చిన్న చిన్న కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకోగలిగేటటువంటి శక్తి వాళ్ళకు ఉన్నది. అది చేయగలిగేది చేయాలే, కానీ బ్యాంకులో మీకు 1000 రూపాయలు వేస్తున్నాం, 2000 వేస్తున్నాం, లేకపోతే పథకాలు వేస్తున్నాం అనేది వాళ్ళ పన్నుల నుంచి కట్టినది వాళ్ళకే ఇవ్వడం వలన వాళ్ళని ఓటర్లుగానే ఉంచుతున్నారు, కానీ వాళ్ళని
నాయకులుగా కానీ వాళ్ళ యొక్క శ్రమను దోపిడీ చేస్తున్నారు అనని నేను భావిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 2 ప్రధాన పార్టీలు కూడా ఈ సంక్షేమ పథకాలు ఇవ్వడంలో పోటీ పడుతున్నాయి. ఈ పోటీ ఆఖరికి వాళ్ళు చెప్పే లబ్ధిదారులు మీ ఓటర్లు అంటే బహుజనులే లబ్ధిదారులుగా ఉన్నారు కదా. ఇప్పుడు మీరు ఈ స్కీములన్నింటినీ మీరు వ్యతిరేకిస్తే ఈ బహుజనులు మిమ్మల్ని వ్యతిరేకించట్లేదా? స్కీములను మేము వ్యతిరేకించం, కానీ స్కీములతో పాటు వాళ్లకు సరైన పని విధానం కూడా కల్పించాలి అనేది మా బహుజనుల యొక్క ఉద్దేశం. అంటే మనకు కొన్ని వేల ఎకరాలు ఉంటున్నప్పటికీ అవి కొంతమంది ఒక 10% మంది దగ్గరే ఉంటున్నాయి. అది ప్రతి ఒక్క పేదవారికి పంచి వారి యొక్క భూమిలో వారే యజమానులుగా ఉండాలి అనేది మా యొక్క సిద్ధాంతం. పేదవాడు ఎప్పుడు కూలివాడుగానే ఉండకూడదు, వాడు కూడా ఒక యజమానిగా ఉండాలి అనేది మా బహుజనుల సిద్ధాంతం. బహుజనులు మనకు ఎందుకు వాళ్ళు ఇస్తూ ఉన్నారు, వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు, తాయిలాలుగా ఇస్తున్నారు అనంటే వాళ్ళు అదే మీకు గొప్ప వరం అన్నట్టుగా వాళ్ళని ఓటర్లుగానే ఉంచుతున్నారు. కానీ మీరు కూడా సమాజంలో ఒక భాగం, మీరు కూడా మా అందరితో కలిసి సమానంగా ఎదగాలి అనంటే మీకు ఉన్నటువంటి లోన్లు ఏ విధంగా తీసుకోవాలి అనేది వాళ్ళు ఎక్కడా చెప్పడం లేదు. వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ ఏమంటే 1000 కోట్లు సబ్సిడీ రుణాలు పేదవారికి వస్తున్నా కానీ వాళ్ళు వాటిని ఉపయోగించుకోలేకపోతున్నారు. కాబట్టి అవే మేము తీసుకొని పసుపు కుంకుమ కిందో లేదంటే అమ్మఒడి కిందో లేదంటే పెన్షన్స్ ఇవ్వడం గానో ఆ విధంగా మేము ఇస్తున్నాము అని అంటున్నారు. ఇంతవరకు మనకు వచ్చిన 1000 కోట్ల రూపాయలు ఎంతమందికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలైన లబ్ధిదారులకు ఒక ఇండస్ట్రీ పెట్టుకోవడానికి ఇచ్చారు అని చూపిస్తే అది శూన్యమనే చెప్పాలి. ఎందువల్లంటే అక్కడ వరకు వాళ్ళని చైతన్యవంతం చేయడం లేదు. వాళ్ళు చైతన్యవంతం చేస్తే ఇప్పుడు వాళ్ళకు అధికారం, రాజ్యాధికారం వాళ్ళకు వస్తుంది అనే భయం. రాజ్యాధికారాన్ని వాళ్ళు వీడలేరు. ఎందుకనంటే ఒక 10% మంది ఉన్న దగ్గరే రాజ్యాధికారం ఇప్పటి వరకు ఉంది. ఇకపై కూడా రాజ్యాధికారం వాళ్ళ దగ్గరే ఉండాలి అనే విధంగానే పరిపాలన జరుగుతుంది. కానీ అది బహుజనులకు రాజ్యాధికారం రావాలి అనే ప్రణాళికతో ఎక్కడ రాజ్యాధికారం జరగటం లేదు, రాజకీయ పరిపాలన జరగడం లేదు. మరి ముఖ్యంగా బహుజనులు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఏది అనంటే మనకు కావాల్సిన నిధులు విధులు మనం తీసుకోవాలి అన్నా, అది మనకు సరైన విధంగా ప్రణాళికాబద్ధంగా మనందరికీ చేరాలి అన్నా తప్పకుండా బహుజన రాజ్యాధికారం సాధించినప్పుడు మాత్రమే అది జరుగుతుంది అనేది బహుజన్ సమాజ్ పార్టీ నుండి బహుజనులందరికీ కూడా విన్నవించుకుంటున్నాం, తెలియజేస్తున్నాం. మీ మేనిఫెస్టోలో మనిషికి ఎకరం భూమి, బహుజనులకి మనిషికి ఎకరం భూమి ఇస్తామంటున్నారు. ఇప్పుడు వరకు పరిపాలించిన నాయకులు కానీ ఉన్న గవర్నమెంట్ భూములు కానీ ప్రైవేట్ ఆస్తులు కానీ కబ్జా చేసి ఆక్రమించేశారు. ఈ రోజుల్లో దళితులకి శ్మశాన భూమి ఇవ్వడానికి, 1 ఎకరం శ్మశాన భూమి ఇవ్వడం కూడా కష్టమైపోతుంది. లేకపోతే కొంతమంది ప్రభుత్వం వారు ఎక్వైర్ చేసిన ల్యాండ్ మీరు అన్నట్టు చిన్న చిన్న ఇల్లు కట్టుకోవడానికి సెంటున్నర ఇల్లు ఇవ్వడానికే కష్టమైపోతున్నాయి. ఈ రోజుల్లో మీరు ఎకరం భూమి తీసుకొచ్చి బహుజనులకు ఎలా ఇవ్వగలను అనుకుంటున్నారు? 3 లక్షల కోట్ల నిరుపయోగంగా ఉన్న భూమి ఉంది మన ఆంధ్రప్రదేశ్లో. అవన్నీ కూడా భూమి లేని నిరుపేదలు 1 కోటి మంది ఉంటారు. వాళ్ళందరికీ ఎకరం చొప్పున పంచి ఇచ్చినా కానీ ఇంకా భూమి మిగిలే ఉంటుంది. కానీ ఇవన్నీ లెక్కలు మన వరకు చెప్పరు. ఎందువనంటే మనం అధికారంలో లేవు, మన వరకు తీసుకురారు. ఇవన్నీ కొంతమంది చేతుల్లోనే ఉంటాయి, కొన్ని వేల ఎకరాలు వాళ్ళ దగ్గరే ఉంటాయి. అవన్నీ ఇప్పుడు ల్యాండింగ్ యాక్ట్ అనేది, భూ చట్టం అనేది పెద్ద విస్తృతంగా ప్రచారం అవుతుంది. ప్రతి భూమి గవర్నమెంట్ చేతిలోనే ఉంటుంది. కానీ వాళ్ళు మనకు ఎంతవరకు పేదలకు పంచి ఇస్తున్నారు అనేది మనకు లెక్కలు అనేవి సక్రమంగా లేవు. సక్రమమైన లెక్కలు వచ్చినప్పుడు తప్పకుండా శ్మశాన వాటికే కాదు, అదేవిధంగా నివసించడానికి 5 సెంట్ల భూమి ఇస్తామనేది కూడా మాకు ఉంది. కంపల్సరిగా నిరుపేదలకు ఎకరం భూమి ఇచ్చి ఆ భూమిలో వాళ్ళనే యజమానులుగా ఉంచుతాం. వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పనికి వెళ్ళి వాళ్ళ దగ్గర కౌలుదారులుగానో లేదో రోజువారీ కూలీలుగానే ఇంకా బతుకు సాగించాలి అనేది మా బహుజనుల సిద్ధాంతం కాదు. వాళ్ళు కూడా ఒక ఓనర్లుగా ఉండాలి. 1 ఎకరం భూమి ఇచ్చామంటే ఆ భూమిలో వాళ్ళే పండించుకోవాలి, వాళ్ళే మార్కెటింగ్ చేసుకోవాలి, వాళ్ళే ఆర్థికంగా ఎదగాలి అనేది మా ఉద్దేశం. భూమి తప్పకుండా ఉంది. తప్పకుండా మేము రాబోయే రోజుల్లో అధికారంలోకి వస్తాం. మేము చెప్పిన మాట నిలబెట్టుకుంటాం. ప్రతి పేదవాడికి ఎకరం భూమి ఇచ్చి వాళ్ళని ఆర్థికంగా నిలదొక్కే విధంగా మేము ప్రయత్నాలు చేస్తాం. ఇంతగా బహుజన వాదాన్ని వినిపిస్తున్న మీరు మీ కుటుంబ నేపథ్యం గురించి మాకు చెప్తారా? మా తాతగారు ఉయ్యూరు గ్రామంలోనే
అదేవిధంగా మా నాయనమ్మ గారు కూడా ఉయ్యూరు గ్రామం పరిసర ప్రాంతాల్లో టీచర్లుగా వాళ్ళు పనిచేశారు. ఆంగ్లేయులు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర విద్యను అభ్యసించారు. విద్యను అభ్యసించి వాళ్ళు టీచర్లుగా ఉండడమే కాకుండా వాళ్ళ పిల్లలందరినీ కూడా ఉన్నత ఉద్యోగులుగా తీర్చిదిద్దారు. వాళ్ళ దగ్గర నుంచే మేము చదువుకున్న విద్యను 10 మందికి పంచి సమాజంలో ఉపయోగపడే విధంగా ఉండాలి అని అంటే మనం మాత్రమే మంచి ఉన్నత స్థితిలో ఉంటే కాదు, మిగిలిన వాడిని కూడా అదే విధంగా ఉన్నత స్థితిలో తీసుకురావాలి అనేది మా పితరుల నుంచి మేము నేర్చుకున్నది. మాకు వాళ్ళు నేర్పించినది మేము ఇప్పుడు ఫాలో అవుతున్నందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాం. బహుజన్ సమాజ్ పార్టీలో చేరడానికి మీకున్న ఇన్స్పిరేషన్, ఏ విధంగా మీరు ఈ పార్టీలోనే ఎందుకు చేరాలనుకున్నారు? ప్రస్తుతం ఉన్న 2 రాజకీయ పార్టీలు మనకు 10% ఉండే అల్పసంఖ్యాకుల పార్టీలు. అవి కొన్ని వేల కోట్ల రూపాయల ధనంతో ప్రస్తుత ప్రభుత్వ పాలన జరుపుతూ ఉన్నారు. బహుజనులు అనగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్, ముస్లిమ్స్ అందరూ కూడా, అదేవిధంగా అగ్రవర్ణాల్లో పేదవారికి సంబంధించిన పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. అంబేద్కర్ గారి ఆశయ సాధనతో 1984లో కాంశీరామ్ గారు స్థాపించినప్పుడు మనందరం అనేక కులాలు ఉపకులాలుగా విభజించబడి పాలించబడుతున్నాం. మనందరం ఏకమైతే రాజ్యాధికారం మనదవుతుంది. మనం ఇంకా అంటరానితనాన్ని అనుభవిస్తున్నాం. ఆ అంటరానితనాన్ని 2 గ్లాసుల విధానాన్ని పోగొట్టాలి అని అంటే మనందరం ఒకటిగా ఉండి రాజ్యాధికారం సంపాదించినప్పుడు మాత్రమే మనకు కావలసినటువంటి ఎటువంటి మనకు అవసరతలు ఉన్నాయో అవన్నీ మనం తీర్చుకోవాలి అని అంటే మనకు రాజ్యాధికారం సంపాదించినప్పుడు మాత్రమే అది మనకు సాధ్యమవుతుంది అని ఆయన చెప్పిన సిద్ధాంతాన్ని ఆకర్షితులమై మేము బహుజన్ సమాజ్ పార్టీలోకి వచ్చాం. అదేవిధంగా మేము పనిచేస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించి దళితులను అప్లిఫ్ట్ చేయాలి, బోధించాలి, సమీకరించాలి అనే పోరాడాలి. ఈ 3 మాటలతో ఆయన దళితులను అప్లిఫ్ట్ చేయాలని అనుకున్నారు. తర్వాత దాన్ని కాంశీరామ్ గారు దాన్ని ఫీల్డ్లో ప్రయోగపూర్వకంగా తయారు చేసి ప్రజలను సమీకరించారు, ప్రజలకు బోధించారు, ప్రజలతో పోరాడి చేశారు. తద్వారా ఆయన అనేక రాష్ట్రాల్లో సీట్లు సంపాదించడమే కాకుండా ఉత్తరప్రదేశ్లో అధికారాన్ని కూడా సాధించగలిగారు. అయితే ఈరోజు భారతీయ జనతా పార్టీ వారు మాట్లాడుతూ రిజర్వేషన్లు తీసేస్తాము, రిజర్వేషన్లు రద్దు చేస్తాము అని ఏదో మీడియాలో వాటిలో కొన్ని మాటలు వినబడుతున్నాయి. దీన్ని మీరు ఎలా ఖండిస్తారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించినప్పుడు కొంతమంది ఓటు హక్కు విషయంలో విభేదాలు వచ్చినాయి. మనువాదం ప్రస్తావించే వాళ్ళు మనకు పన్ను చెల్లించే దారులకు మాత్రమే ఓటు హక్కు ఉండాలి, లేదా గాంధీ గారు అగ్రవర్ణాలకు మాత్రమే ఓటు హక్కు ఉండాలి, లేదా కొంత సమూహానికి మాత్రమే ఓటు హక్కు ఉండాలి అని అన్నప్పుడు, లేదు మనకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వాన్ని ఎన్నుకునే అధికారం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కావాలి అనేది అది ఒక రైట్గా మనకు రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు చేర్చారు. ఆ పద్ధతి వల్లనే మనం ఇప్పుడు ప్రతి ప్రభుత్వాన్ని ఎన్నుకోగలుగుతున్నాం. లేదంటే మనకు ఓటు హక్కు కూడా ఉండేది కాదు, రాజ్యాధికారంలో భాగం సంపాదించుకుని ఉండేవాళ్ళం కాదు. మనకు ఓటు హక్కు ఇచ్చినప్పుడు దాన్ని సక్రమంగా మనం ఎవరైతే మనకు మంచి చేస్తారో వాళ్ళని మాత్రమే ఎన్నుకుందాం. మనం మంచి పాలకుల్ని ఎన్నుకున్నప్పుడు మాత్రమే మనకు ఎటువంటి అవసరతలు ఉన్నాయి అనేది వాళ్ళకు తెలుస్తుంది, ఆ అవసరతలను వాళ్ళు తీర్చగలరు. మనకు ఉండే పరిస్థితులను బట్టి చూస్తుంటే ఇప్పుడు ఓటుని కొంటా ఉన్నారు. అది ఎందువల్ల జరుగుతుంది అనేది అర్థం కావట్లేదు. కానీ ఈ ఓటుని కొనడం అనేది మనం ఆపగలిగితే, మనం అమ్ముడుపోకుండా ఉండగలిగితే మనం బహుజన్ రాజ్యాధికారం రావడంలో చాలా తక్కువ సమయంలోనే బహుజన్ రాజ్యాధికారం మనం సంపాదించుకోవచ్చు అని నేను చెప్పగలను. ఈ యొక్క మీ రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా మీరు ఏదన్నా ఇతర పార్టీల ద్వారా ఇతర పార్టీల ఒత్తిడికి కానీ లేకపోతే ఇతర సామాజిక వర్గాల ఒత్తిడికి కానీ ఏమైనా గురయ్యారా? అట్లాంటిదేమీ ఇంతవరకు జరగలేదండి. జరిగినా కూడా మేము చెప్తాం, బహుజనులో మేమంతా ఒకటై ఏకమవుతాం.
మేము ఒకరికి తలొగ్గేది లేదు అనేది నేను అందరికీ మెసేజ్ ఆల్రెడీ పంపించాను. అందువలన ఎవరు నాతో డైరెక్ట్గా అయితే రాలేదు. మీ ఇప్పుడు మీ యొక్క ప్రచారంలో మీ పరిస్థితి ఆశాజనకంగా ఉందని భావిస్తున్నారా? తప్పకుండా ఆశాజనకంగానే ఉందని నేను చెప్తాను. ఎందువల్లంటే బహుజనులు మాత్రమే జెండాలు మోసే కూలీలుగా వారు భావించి ప్రతి పార్టీకి ఈ బహుజనులు మాత్రమే వాడుకుంటా ఉన్నారు. మేము ఎక్కడికి వెళ్ళినా కానీ, ఏ పార్టీ వాళ్ళు వచ్చినా కానీ బహుజనులు అందరూ వచ్చి షేక్ హ్యాండ్ ఇవ్వడం, అదేవిధంగా అభినందన తెలియజేయడం, మీరు మనకు ఒక లీడర్స్ వచ్చారు అనేది చెప్పడం మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఇక మీరు జెండాలు మోసేవారుగా కాదు, తప్పకుండా మీరు కూడా ఒక నాయకులుగా ఎదగాలి అనేది మేము ప్రచారం చేస్తూనే ఉన్నాం. వాళ్ళు కూడా దానికి చాలా సంతోషంగా ఉన్నారు. తప్పకుండా అందరినీ ఒకటిగా చేసి బహుజనుల బలం ఏమిటి అనేది రాబో తరాలకు తప్పకుండా మేము చేసి చూపిస్తాం. ఇప్పుడున్న రాజకీయ పార్టీలు మేము నోటిస్తాం, మీరు ఓటు ఇవ్వండి అని ఒక స్లోగన్లో నడుస్తున్నారు. కానీ మానేశ్రీ కాంశీరామ్ గారు మాత్రం ఓటు ఇవ్వండి, నోటు ఇవ్వండి అని అడిగారు. మీకేమైనా నోట్లు వచ్చినాయా? అయితే 1984లో ఆయన చెప్పిన విషయం ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు 10 రూపాయలు ఇచ్చి ఓటు వేయండి అని ఆయన చెప్పారు. అది వచ్చేసరికి అప్పుడు వారు అదేవిధంగా 10 రూపాయలు ఇచ్చి ఓటు కూడా వేశారు. అలా ఇవ్వడం వల్ల ఏమంటే ఇది మన ప్రభుత్వం అనేది వారికి కంపల్సరీగా ఉంటుంది. వాళ్ళకి ఏదైనా పనులు కావాలి అని అంటే కూడా, నేను ఆల్రెడీ ఇది మేము ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వం, నాకు ఈ పని ఎందుకు చేయరు అని వాళ్ళు ప్రజలు వచ్చి అధికారికంగా అడిగే వాళ్లకు అధికారం ఉంటుంది. ఇప్పుడు ఓటు కొనుక్కోవడం వలన వాళ్ళు ఓటు కొనుక్కున్నావు కదా నీకు ఎందుకు పని చేయాలి అని అంటారు. మా పార్టీ సిద్ధాంతం అది కాదు. దానికోసమనే బ్యాన్సఫ్ అనేది ఒకటి ఆల్రెడీ నడుస్తూ ఉంది. ప్రతి ఉద్యోగస్తులు కొంత అమౌంట్ అనేది దానికి పంపిస్తారు. వాటినే ఇప్పుడు ఎలక్షన్స్లో మేము వాడుతున్నాం. ప్రజల యొక్క మన్ననతోనే ఈ పార్టీ నడుస్తుంది, ప్రజల యొక్క సహకారంతోనే ఇది నడుస్తుంది. ఈ దేశంలో ఎలక్ట్రల్ బాండ్స్ నుంచి ₹1 కూడా తీసుకోకుండా భారతదేశ చరిత్రలోనే పోటీ చేయగలిగే ఒకే ఒక పార్టీ ఉంది అని అంటే అది బహుజన్ సమాజ్ పార్టీ అని తెలియజేయడంలో మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. సరే, ఈ రేపు గెలుపు ఓటములు అలా ఉంచిన తర్వాత మీ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండాలనుకుంటున్నారు? గెలుపు ఓటములు పక్కన పెట్టి మా ఎన్నికలైన మరుసటి రోజు నుంచే ప్రజల్లో విస్తృతంగా తిరిగి బహుజనులకు ఎటువంటి అవసరత కావాలి, వాళ్ళు ఏ విధంగా ఆర్థికంగా నిలదొక్కుకోవాలి, ఆర్థికంగా నిలదొక్కున్నప్పుడు మాత్రమే రాజకీయంలో కూడా మనం మంచి పోరాటం చేయగలం అనేది విస్తృత స్థాయిలో ప్రతి గ్రామంలో వెళ్ళి విస్తృత ప్రచారం చేయాలి అనుకుంటున్నాం. అదేవిధంగా ఆర్థికంగా ఎదగడానికి వాళ్ళకు ఒక ప్రణాళికను కూడా రూపొందిస్తూ ఉన్నాం. ఆ ప్రణాళికాబద్ధంగా యువతనందరినీ కుటీర పరిశ్రమల నుంచి స్టార్ట్ చేసి అదేవిధంగా పెద్ద పెద్ద పరిశ్రమలు పెట్టగలిగే యువతనందరికీ కూడా ఆ పరిశ్రమలకు కావలసినటువంటి అన్ని సహాయ సహకారాలు మేము అందిస్తాం. మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే అనేకమైనటువంటి స్కీమ్స్ని మన వాళ్ళందరికీ కూడా చేరువ తీసుకువెళ్తాం. వాళ్ళంతా ఆర్థికంగా నిలదొక్కున్నప్పుడు మాత్రమే మేము అతి త్వరలో బహుజన్ సమాజ్ పార్టీని మేము స్థాపించుకుంటాం మన దేశంలో, అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా అని చెప్పడానికి చాలా సంతోషంగా మేము ఫీల్ అవుతున్నాం. ఈ సోషల్ వర్క్ అంతా చేయడానికి మీరు ఏదైనా ట్రస్ట్ ఏదైనా సాధించారా? ఆ ట్రస్ట్ ద్వారా మీరు ఇప్పటివరకు ఏమైనా పనులు చేశారా? మామూలుగా మాకు ట్రస్ట్ అయితే ఉంది. అది ఆ ట్రస్ట్ని కొంతవరకు మాత్రమే మేము ఉపయోగించగలిగాం. అనగా భారతదేశంలో చాలా స్టేట్స్లో కూడా ట్రస్ట్ ద్వారా విధానాలైనటువంటి చాలా పనులు చేశాం. ఇప్పుడు ఎప్పుడైతే ఎంపీగా ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నానో చిన్న చిన్న గ్రామాలు అంతా కూడా తిరుగుతూ ఉన్నాము. ఈ కాన్స్టిట్యున్సీలు ఇంకా చేయాల్సింది చాలా ఉంది అనేది ఇప్పుడు విస్తృత పర్యటనను బట్టే నాకు అవగాహన అయింది. తప్పకుండా విస్తృతంగా అన్ని ప్రాంతాల్లో కూడా ట్రస్ట్ ద్వారా విశేష సేవలు అందించాలి అనేది కంకణం కట్టుకొని మేము పని చేస్తాం. ఇంకా బహుజనులకు ఆఖరిగా మన మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న బహుజనులకు మీరు ఏదైనా అప్పీల్ చేయాలనుకుంటున్నారా? తప్పకుండా అందరూ బహుజన్ సమాజ్ పార్టీని ఆదరించండి. ఇది మన కోసం స్థాపించబడిన పార్టీ. అనగా బడుగు బలహీన వర్గాలు, అణగారిన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీలు,
అదేవిధంగా అగ్రవర్ణ పేదలు అందరూ కలిసికట్టుగా ఉంటేనే రాజ్యాధికారం వస్తుంది. కాబట్టి దాన్ని ప్రతి ఒక్కరూ దృష్టిలో ఉంచుకోండి. ఇప్పుడు మంచి నాయకులు మీ ముందుకు వస్తున్నారు. 175 స్థానాల్లో అసెంబ్లీ స్థానాల్లో, అదేవిధంగా 25 లోక్సభ స్థానాల్లో మనం అందరు క్యాండిడేట్స్ని పెట్టగలిగారు అని అంటే అదే చాలా గొప్ప విజయంగా మేము భావిస్తున్నాము. ఈ ఓటింగ్ శాతం కూడా మేము పెరుగుతుంది అని మేము అందరం భావిస్తున్నాము. అందరూ తప్పకుండా ఆదరించండి. ఇది మన కోసం స్థాపించబడిన పార్టీ. మనల్ని మనమే పరిపాలించుకుందాం. మనల్ని మనం పరిపాలించుకున్నప్పుడే మన జీవన ప్రమాణాలు పెరుగుతాయి. తప్పకుండా బహుజన్ సమాజ్ పార్టీని ఆదరిస్తారని, ఏనుగు గుర్తుకు ఓటు వేస్తారని మన నిస్సి టీవీ ప్రేక్షకులకు, అదేవిధంగా మన జిల్లా ప్రజలందరికీ విన్నవించుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.